ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు యోగేశ్రీ యూట్యూబ్ ఛానల్. 22 బ్లౌజ్ డిజైన్ మోడల్స్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాము. ప్యాటర్న్ బ్లౌజెస్ అన్ని. ఫస్ట్ డిజైన్ ఇది చాలా సింపుల్ డిజైన్. శారీలో ఉన్న థ్రెడ్ కలర్ తీసుకుని పైపింగ్ వేసి డిజైన్ చేసాము. నెక్ షేప్ మాత్రమే వస్తుంది. హ్యాండ్కి ఫ్రంట్ బోర్డర్లో డిజైన్ వస్తుంది. జస్ట్ పైపింగ్ మాత్రమే వస్తుంది. హిప్ దగ్గర కూడా పైపింగ్ వస్తుంది. సెకండ్ నెక్ ప్యాటర్న్ అండి. ఈ డిజైన్స్ మీకు యూజ్ అవుతాయి అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు స్టిచ్చింగ్ చేయించుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఫినిషింగ్ కూడా ఒకసారి చూడండి. నెక్ షేప్ ప్యాటర్న్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ వీడియోలో చూపించేవి. బ్లౌజ్ ఫ్రంట్కి పైపింగ్ వస్తుంది. హ్యాండ్కి బోర్డర్ ఇచ్చేసి 2 సైడ్స్ పైపింగ్ ఇచ్చాం బోర్డర్కి. అలాగే ఇక్కడ ప్యాటర్న్ అయితే చూడండి, షోల్డర్ దగ్గర ఎలా వస్తుందో. సో 2 హ్యాండ్స్ లుక్ వైజ్గా ఎలా అయితే ఉంటాయో చూసేయండి ఒకసారి. సో ఈ ప్యాటర్న్సే మీరు ప్రీవియస్గా చూసారు కదా, సో దానికి దీనికి కొంచెం తేడా ఉంటుంది. సో కింద స్కాలప్ రాదు, అలాగే టజల్స్ వస్తాయి పైన. సో డిఫరెంట్ నెక్ షేప్స్ ప్యాటర్న్స్ ఉన్నవి ఈ వీడియోలో. హ్యాండ్స్కి నెట్ ప్యాటర్న్ వస్తుందండి. ఫ్రంట్ మాత్రం ఇలాగ ఎల్ షేప్ మోడల్లో వస్తుంది. నెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ బ్లౌజ్ వేసుకుని నెట్తో ఉన్న మోడల్స్ మీకు చూపిస్తాము. సో హ్యాండ్ చూసారు కదా, ఇలా షోల్డర్ దగ్గర నుంచి కిందకి కంప్లీట్ నెట్ రాదు, ఇలా కొంచెం నెట్ మాత్రమే వస్తుంది. సో నెక్స్ట్ బ్లౌజ్ నెట్ ఫ్యాబ్రిక్తోని. బ్యాక్ నెక్ షేప్ ఇలాగా వస్తుంది డైమండ్ షేప్తో. ఫ్రంట్ కూడా ఒకసారి చూసండి, పైపింగ్ వచ్చేస్తుంది. హ్యాండ్స్కి మాత్రం కింద బౌ మోడల్ వచ్చేలాగా డిజైన్ చేసాము. అలాగే ట్రాన్స్పరెన్సీగా కనిపిస్తుంది కదా మీకు లోపల వైపు కూడా. సో ఇలా నెట్ షేప్ అనేది చిన్నగా ఇచ్చాము. నెక్స్ట్ స్కాలప్ ప్యాటర్న్తో పోటీ బాస్ కాంబినేషన్లో వస్తుంది. సో ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్కి ఇలా డిజైన్ చేసినవి. అన్నిటికీ మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ కాకుండా మీకు నచ్చితే సింపుల్గా పైపింగ్ వేయించుకోవచ్చు. లేదంటే ఇలా ప్యాటర్న్స్ మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ట్రై చేయొచ్చు. సో తప్పకుండా ఈ వీడియోని మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి. హ్యాండ్స్ కూడా చూడండి ఒకసారి ఎలా ఉందో. పోట్లీ బాల్స్ కూడా డైరెక్షన్ చూడండి 2 హ్యాండ్స్కి, అంటే వేసుకున్నప్పుడు డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది. నెక్స్ట్ ఈ స్కాలప్ ప్యాటర్న్లో ఉన్న డిజైన్ బ్యాక్ సైడ్ లాగా ఒక సైడే వస్తుంది. అలాంటిదే మరొక డిజైన్ ఇది. బ్యాక్ హిప్ దగ్గర పైపింగ్ వస్తుంది, నెక్ లైన్లో వస్తుంది. రైట్ సైడ్కి స్కాలప్ ప్యాటర్న్ విత్ పోట్లీ బాల్ కాంబినేషన్లో వస్తుంది. హ్యాండ్కి కూడా స్కాలప్ విత్ పోట్లీ బాల్స్ వస్తాయి. ఒకసారి చూసేయండి. పోట్లీ బాల్స్ అనేది మనం డిఫరెంట్గా చాలా రకాలుగా తెచ్చుకోవచ్చు. టజల్స్ 2 లేయర్స్ ఇచ్చాము. బ్యాక్ యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది శారీలో ఉన్నది యూజ్ చేసి మనం ఇలా ప్యాటర్న్ బ్లౌజ్ అనేది క్రియేట్ చేసాము. ఇలాగా మీకు ఇలా వద్దు అనుకుంటే టిష్యూ మోడల్స్ ఉంటే దాంతో మనం వేయచ్చు. టిష్యూ ఫ్యాబ్రిక్ తీసుకొని ఫ్రంట్ సింపుల్ వస్తుంది. ఇందాక మీరు సింగిల్ సైడ్ చూసారు కదా, ఈ బ్లౌజ్కి 2 సైడ్స్ స్కాలప్ వస్తుంది విత్ పోట్లీ బాల్స్ కాంబినేషన్లో. ఇక్కడ పోట్లీ బాల్స్ గోల్డ్ ఎందుకు తీసుకున్నామంటే బోర్డర్లో ఏదైతే కలర్ ఉందో అది మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాము. ఫ్రంట్ అనేది టోటల్ స్కాలప్ వస్తుంది, ప్రిన్స్ కట్ ప్యాటర్న్లో వస్తుంది. హ్యాండ్ మోడల్ ఇలా వస్తుంది. నెక్స్ట్ కంప్లీట్ స్కాలప్ ప్యాటర్న్లో ఉన్న బ్లౌజ్. హ్యాండ్స్కి జస్ట్ సింపుల్ స్కాలప్, ఎక్స్ట్రా ఏం యాడ్ చేయకుండా. బ్యాక్ హెమ్మింగ్ వస్తుంది, ఫ్రంట్ అనేది ప్రిన్స్ కట్ వస్తుంది. సో ఇది ఒక మంచి డిజైన్. నెక్స్ట్ స్కాలప్ కాంబినేషన్లోనే బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. అలాగే ఇక్కడేమో బాదం షేప్ యాడ్ అవుతుంది. సో డిఫరెంట్ కాంబినేషన్స్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ ప్యాటర్న్కి శారీ చూడండి. శారీలో ఉన్న కలర్ అనేది మనం పైపింగ్ వేసుకున్నాము. సో ఇలా కూడా వద్దు అనుకుంటే సేమ్ సెల్ఫ్ కలర్ వేసుకోవచ్చు. గోల్డ్ కానీ గ్రీన్ కానీ యూజ్ చేయొచ్చు. ఇక్కడ బ్యాక్ హిప్ దగ్గర పైపింగ్ వస్తుంది. నెక్ ప్యాటర్న్ ఇక్కడ బీడ్ లైన్ అనేది వేసాము బ్యాక్ సైడ్. షోల్డర్ దగ్గర శారీలో బోర్డర్ వస్తుంది కదా, సో అది యూజ్ చేసాము. బోర్డర్స్ వేస్ట్ చేయకుండా డిఫరెంట్ కాంబినేషన్లో చాలా రకాలుగా మనం వేసుకోవచ్చు. టజల్స్ కూడా చాలా బాగుంటాయి డిజైన్లో. హ్యాండ్ చూసే ముందు టజల్ మోడల్ చూసేయండి. సో మగ్గం వర్క్లో, కంప్యూటర్ వర్క్లో కింద బుటీస్ యాడ్ చేసి కూడా సేమ్ టజల్కి వేసుకోవచ్చు. సో హ్యాండ్ కింద బోర్డర్లో పైపింగ్ వస్తుంది. అలాగే బుట్ట మొత్తం రాకుండా షోల్డర్ దగ్గర మీకు కనిపిస్తుంది చూడండి. సో బుట్ట అనేది ఎలా ఉందో. సో ఇదొక ప్యాటర్ను. సేమ్ ఇలాంటిదే మనం నెట్ ఫ్యాబ్రిక్తో యూజ్ చేసిన డిజైన్ కూడా ఇప్పుడు పిక్ యాడ్ చేస్తాం మీకు. ఫస్ట్ హ్యాండ్స్ లుక్ వైజ్గా ఎలా ఉంటాయి చూడండి. 2 హ్యాండ్స్ అయితే ఇలా ఉంటాయి. ఫ్రంట్ కింద హిప్ దగ్గర మొత్తం కూడా పైపింగ్ వస్తుంది, సేమ్ కలరే. సో మీకు నెట్ ఫ్యాబ్రిక్తో చూపిస్తాం ఉన్నాం కదా, సేమ్ ప్యాటర్న్ హ్యాండ్స్ వస్తుంది. బ్యాక్ ఏమో ఇలా కంప్లీట్గా నెట్ ఇచ్చేసాము పైన మొత్తం. నెక్స్ట్ చూడండి, ఈ ప్యాటర్న్ బ్లౌజ్కి శారీలో ఉన్నది మనం ఫ్యాబ్రిక్ తీసుకుని యాడ్ చేసాము. బ్యాక్ అనేది ఇలా పాట్ షేప్కి పైన కొంచెం అటాచ్ అవుతుంది. హ్యాండ్స్కి మిడిల్ పార్ట్లో షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా స్కాలప్ వస్తుంది. సైడ్కి మధ్యలో మాత్రం శారీలో ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము. సైడ్కి నార్మల్ బ్లౌజ్ పీసే ఉంటుంది.
ఫ్రంట్ కూడా డిఫరెంట్గా ఇలా కట్ అనేది ప్యాటర్న్ పైపింగ్స్తో ప్రిన్స్ కట్ ప్యాటర్న్ కాకుండా ఇదొక ప్యాటర్న్. ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి ఫ్రంట్ మోడల్స్ కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి కూడా స్టిచ్ చేయించుకుంటారు. హ్యాండ్స్ చూసారు కదా, 2 హ్యాండ్స్ లుక్ వైజ్గా ఎలా ఉంటాయో. నెక్స్ట్ ప్యాటర్న్ బ్లౌజ్. ఇక్కడ చూడండి, బ్యాక్ హిప్ దగ్గర పైపింగ్ వస్తుంది. వీ షేప్ ప్యాటర్న్లో ఎక్స్ట్రాగా బౌ మోడల్ వచ్చేలాగా ఇక్కడ ఒక టెజల్ వస్తుంది. ఇక్కడ కూడా కంప్లీట్గా పైపింగ్స్ ఇచ్చేసాము. శారీలో సిల్వర్ జరీ ఉంటే సిల్వర్, గోల్డ్ ఉంటే గోల్డ్ కలర్ తీసుకుంటే చాలా బాగుంటుంది. టెజల్ కూడా క్యూట్గా ఇలా సింగిల్ లేయర్తో ఇచ్చేసాము. హ్యాండ్స్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో బోర్డర్ని పైన వేసి కింద శారీలో ఏదైతే వస్తుందో ఆ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలాగా మనం డిజైన్ చేసాము. ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా సింపుల్ పైపింగ్ అనేది ఇచ్చేసాము. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ టాజిల్ మోడల్స్ 2 వస్తాయి అన్నమాట. సో కింద ఒకటి పైన ఒకటి. సో ఇలాగా ఇంకా 3-4 కావాలనుకుంటే నెక్ షేప్స్ని బట్టి వస్తూ ఉంటాయి. సో ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి అలా స్టిచ్ చేయించుకుంటారు. నెక్ షేప్స్ కూడా చూడండి ఒకసారి బ్యాక్ అనేది ఎలా ఉందో. మొత్తం పైపింగ్ ఇచ్చేసాము. ఇక్కడ బ్లౌజ్లో ఉన్న ఫ్లవర్స్లో పింక్, ఇలా పీచ్ కలర్, గ్రీన్ కలర్ ఇలా ఉంది కదా, వాటిలో శారీకి ఏదైతే మ్యాచ్ అవుతుందో దాన్ని యూజ్ చేస్తున్నాము. ఫ్రంట్ కంప్లీట్గా స్కాలప్ వస్తుంది. స్కాలప్కి పైపింగ్ వస్తుంది. ఒకసారి అయితే చూడండి, మీకు ఇక్కడ కలర్ కాంబినేషన్స్ అనేవి లైట్ కలర్స్ మీద డార్క్ కలర్స్ అలా కొంచెం వేస్తే బాగా అర్థమవుతాయి. బ్యాక్ సైడ్ హిప్ దగ్గర కూడా పైపింగ్ వస్తుంది. హ్యాండ్స్కి బోర్డర్లో పైపింగ్ వస్తుంది. పైన ఏమో హ్యాండ్స్ ఇచ్చాము. శారీలో వచ్చిన వాటితోనే ఇవన్నీ డిజైన్ చేస్తాము. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్. బ్యాక్ కూడా స్కాలప్ ప్యాటర్న్ విత్ బీట్ కాంబినేషన్ లేస్తో ఇచ్చాము. సో నెక్ షేప్స్ అనేవి ఇలాంటివి డ్యూయల్ కలర్ కాంబినేషన్లో ఉంటే చాలా బాగా తెలుస్తాయి. శారీలో వచ్చిన బ్లౌజ్తో డిఫరెంట్గా మనం చాలా మోడల్స్ అనేది చేస్తూ ఉన్నాము. మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాండ్కి నెట్ ప్యాటర్న్లో ఇలా చిన్న బాదం షేప్తో ఈ మోడల్ అయితే ఇచ్చాము. ఫ్రంట్ బ్యాక్ ఇలా హిప్ దగ్గర మొత్తం పైపింగ్ వస్తుందండి. ఇక్కడ హ్యాండ్స్ కూడా 2 హ్యాండ్స్ ఇలా ఉంటాయి మిడిల్ పార్ట్లో. చాలా సింపుల్ ప్యాటర్న్. నెక్స్ట్ కూడా అంతే. బ్యాక్ నెక్ అనేది చాలా సింపుల్ వస్తుంది, జస్ట్ పైపింగ్ అంతే. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. హ్యాండ్స్కి డిఫరెంట్గా ఇలా పోట్లీ బాల్స్ విత్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని మనం దానికి ప్యాటర్న్గా ఇచ్చాము. బాల్స్ చుట్టూ సమోసా షేప్ వచ్చేలాగా చాలా బాగుంటుంది. మరి ఎక్కువ వద్దు, చిన్న చిన్న మోడల్స్ కావాలి అనుకుంటే ఇలాంటివి ట్రై చేయొచ్చు. 2 హ్యాండ్స్ లుక్ వైజ్గా ఇలా ఉంటాయి. ఇక్కడ బ్లౌజ్లో ఏదైతే బుట్టి వచ్చిందో ఆ బుట్టికి మ్యాచ్ అయ్యేలాగా గోల్డ్ టిష్యూ తీసుకొని మనం ఇలా పోట్లీ బాల్స్ వేసాము. స్టిచ్చింగ్ కోసం మీరు తప్పకుండా యోగ్య బొటిక్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉంటే. ఫ్రంట్ ప్రిన్స్ స్కర్ట్ రౌండ్ షేప్ నెక్ వస్తుంది. సింపుల్ ప్యాటర్న్లో ఉండే మంచి డిజైన్ ఇది. వీటితో పాటు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్స్ మీరు ఈ వీడియో చూడటం మిస్ అయి ఉంటే ఈ కలెక్షన్ అనేది ఇక్కడ లింక్లో ప్రొవైడ్ చేస్తాము, ఒకసారి చెక్ చేయండి. ఐ బటన్లో వస్తుంది. నెక్స్ట్ మిర్రర్ కాంబినేషన్. ఇక్కడ స్ట్రైట్ లైన్స్ వచ్చాయి కదా, వాటిని రౌండ్ షేప్ వచ్చేలాగా డిజైన్ చేసాము పైన. సో ఇక్కడ ఇవన్నీ అటాచ్ చేయాలి, మీకు చూపించడానికి తీసాము. సో ఇలా నెక్ షేప్స్ ప్యాటర్న్స్ డిఫరెంట్గా. హ్యాండ్ మోడల్ కూడా చాలా బాగుంటుంది. బౌ షేప్ వచ్చి పైన ఇక్కడ రాంబో షేప్. సో ఇలాంటి మంచి కాంబినేషన్స్ ఉన్న డిజైన్స్ ఎన్నో చేసాము. మన పింట్రెస్ట్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము. మీకు పిక్స్ కావాలి అనుకుంటే క్లారిటీగా ఒకసారి చెక్ చేయండి. సో మీరు మా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇంకా ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో చేయండి. అలాగే యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. ఇంకా మంచి మంచి కలెక్షన్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఈ వీడియోలో షేర్ చేసిన కలెక్షన్ అంతా ఇక్కడ పిక్స్లో మీకు షేర్ చేస్తున్నాము. మీరు వీడియో స్టార్టింగ్లో చూసేటప్పుడైనా ఇప్పుడైనా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీకు డిజైన్స్ నచ్చితే తప్పకుండా మీ అవైలబుల్గా ఉన్న చోట ఎప్పుడు రెగ్యులర్గా స్టిచ్ చేయించుకుంటారు కదా, అక్కడ స్టిచ్ చేయించుకోండి. మా దగ్గర స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇవన్నీ చాలా మంచి డిజైన్స్. ఇవి ఇంకా ఎప్పుడు స్టిచ్ చేస్తూ ఉంటాం కదా, కొన్ని డిజైన్స్ అనేది అలా ఒక 20 డిజైన్స్ అలా అయిన తర్వాత మీకు వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. మగ్గం వర్క్స్, కంప్యూటర్ వర్క్స్కి ప్లేలిస్ట్లు ఉన్నాయి, ఒకసారి అవి కూడా చెక్ చేయండి. మంచి మంచి కలెక్షన్స్ మీరు తప్పకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు లక్ష్మీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ దగ్గరలో ఉంటుంది. మీకు ఎలాంటి కస్టమైజేషన్స్ కావాలన్నా డైరెక్ట్గా షాప్ను విజిట్ చేసి ఇవ్వచ్చు, లేదా ఆన్లైన్లో కొరియర్ చేస్తే స్టిచ్చింగ్ చేసి పంపిస్తాం మీకు. ఇవేనండి ఇవాళ షేర్ చేసిన కలెక్షన్. మరికొన్ని మంచి వీడియోస్తో ఇంకొన్ని డిజైన్స్తో మళ్ళీ కలుసుకుందాం.
మీకు మా ఛానల్లో కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి. అలా రావటం వల్ల మీరు మా ఛానల్లో మేము రెగ్యులర్గా రిలీజ్ చేసే కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. ఈ వీడియోస్ని యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్లో మీకు కస్టమైజేషన్ చేసిన అవుట్ఫిట్స్ అనేవి చూస్తారు. మీరు ఏమైనా సజెషన్స్, కమెంట్స్ ఆర్ క్వరీస్, ఐడియాస్, ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.